నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దీంతో కొందరు తెలుగు సినీ పెద్దలు కూడబలుక్కొని సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు చిరంజీవి నుండి ఇటు మోహన్ లాల్ వరకు ఇలా ప్రతి ఒక్కరిని తెలుగు సినీ పెద్దలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానిస్తే సాధ్యమైనంత వరకు అందరూ హాజరవుతామని మాటిచ్చారు. కానీ ఒకే ఒక అగ్రహీరో మాత్రం నేను రానని కరాఖండిగా చెప్పేశారు. దాంతో ఆ అగ్రహీరోకి నందమూరి నటసింహం బాలకృష్ణకు మధ్య గొడవలు ఇంకా కొలిక్కి రాలేదనిపిస్తుంది. దీంతో ఎవరా హీరో, అంత నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పింది ఎవరబ్బా అనే చర్చ నెట్టింట్లో ఊపందుకుంది. దీంతో నెటిజన్లు అందరూ ఒక్కొక్కరు ఒక్కో పేరు తెర మీదకు తీసుకొస్తున్నారు. కానీ అందరూ మాత్రం కామన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పేరే ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఈ మోహన్ బాబు మరియు బాలయ్య మధ్య అటు పార్టీ పరంగా చాలా విభేదాలొచ్చాయి. ఇప్పటికీ కూడా ఆ విభేదాలు సద్దుమనగలేదు. పొరపాటున వీళ్ళిద్దరూ ఎక్కడైనా ఒకరి ముందొకరు తారసపడినా ఎడమొహం పెడమొహం పెట్టుకుని వెళ్లిపోయేవారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.